మామ బెల్లంకొండ అన్న మంచు అన్న ఇంకా నారా రోహిత్ గారి కాంబోలో వచ్చిన భైరవ్ మూవీ రివ్యూ ఏందో చూద్దాం. ముందుగా ఈ భైరవ్ మూవీ ఒక తమిళ్ మూవీకి రీమేక్ అంట. బట్ అయినా సరే మూవీకి వెళ్ళినా ఎట్లయినా వీడియో డ్యూరేషన్ 2 minutes లోపే ఉంది కదా మామ. కొంచెం నా కోసం నీ వాల్యుబుల్ టైమ్ లో ఒక 2 minutes నాకు కేటాయించి ఒక లైక్ కూడా చేసుకో. సో మెయిన్ గా స్టోరీ ప్లాట్ ఏంటంటే మామ, మన బెల్లమన్న ఒక అనాథ అన్నమాట. సో తను చిన్నప్పటి నుంచి తనను చూసుకుంటూ వస్తున్న వాళ్ళే మన మంచు మనోజ్ ఇంకా నారా రోహిత్, అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇందులో గజపతి క్యారెక్టర్ ఒక గుడికి ధర్మకర్త అన్నమాట. సో ఇప్పుడు ఆ గుడి చుట్టూ ఉన్న ల్యాండ్ మీద ఒక మినిస్టర్ కనబడుతుంది. ఇప్పుడు ఆ ల్యాండ్ మినిస్టర్ అక్వైర్ చేసుకున్న సిచ్యువేషన్ లో మన ముగ్గురు హీరోలు ఎలా అడ్డుపడ్డారు, ఆ అడ్డుపడ్డ వల్ల వాళ్ళ జీవితాలు ఎటు మలుపు తిరిగాయి అనేది మూవీ మెయిన్ ప్లాట్. సో ఇప్పుడు పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మూవీలో సెట్స్, విఎఫ్ఎక్స్, మ్యూజిక్, ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఇంకా రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చాలా నీట్ గా డీసెంట్ గా ఉన్నాయి. మెయిన్ గా యాక్షన్ సీన్స్ బాగున్నాయి, ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసినట్టు. కానీ స్టోరీలో దమ్ము లేదు, ఎమోషన్స్ కి అంత అట్రాక్ట్ కాలేం. అన్ని డీసెంట్ గానే ఉన్నా మూవీ అంత ఎంగేజింగ్ గా అనిపించదు. సో ఓవరాల్ గా మూవీ యొక్క యావరేజ్ అంతే. మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చెప్పండి, కానీ లైక్ చేయడం మర్చిపోకండి.